దట్ ఈస్ ఐఎమ్ షూర్. ఆ తర్వాత ఫస్ట్ మీరు వెళ్ళిన మూవీ ఏంటప్పుడు? That's so difficult. Yes, I don't remember. No, don't remember. ఓకే. Nice today. You're sitting here, so we're remembering old things. Yeah. Otherwise, where he has the time to sit? యాక్చువల్లీ అది ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ కూడా అది 20 years బ్యాక్ వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్లో మొత్తం మెమరీస్ ఏమున్నాయో అవన్నీ కూడా తీయటమే మా ప్రోగ్రామ్ కాన్సెప్ట్ కూడా. కాబట్టి మీతో పాటు ఆ లైఫ్ జర్నీని మేము కూడా చేస్తూ ఉన్నాము. సో 20 years మీరు అన్నారు ఆ రోజు 80-85% ఉంటే ఈరోజు 100%కి వచ్చింది అని. సో 20 years ఏమనిపిస్తుంది? అంటే అయిపోయింది, తొందరగా అయిపోయింది అనిపిస్తుందా, లేకపోతే అబ్బా అని కష్టంగా అనిపిస్తుందా, ఎలా ఉంది? కంపాటబిలిటీ అని చెప్పింది కదా మా భార్య, ఆ కంపాటబిలిటీ ఉన్నది అని ఎవ్రీడే. యాక్చువల్లీ నేను చెప్పినా మీకు, నో వెడ్డింగ్ యానివర్సరీ, నో బర్త్డే, నో బక్రీద్, నో రంజాన్ ఈద్. కానీ ఆనెస్ట్గా చెప్తే లైలాతో ఎవ్రీ ఈవినింగ్ ఒక ఫెస్టివల్ నాకు. సో లైలాలో కూడా అది ఒక కిడ్, రైట్? అండ్ నేను కూడా అది ఆ కిడ్కినే ప్రేమ చేస్తున్నా. సో ఎవ్రీ టైమ్ ఆ కిడ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ చూసినప్పుడు ఈ అమ్మాయి నాకు ఒక చందమామ, కానీ 20 yearsలో చూసిన తర్వాత ఒక రెయిన్బో అయిపోయింది. ఫుల్ ఆఫ్ కలర్స్ అండ్ ఫుల్ ఆఫ్ ఐక్యూ. జబర్దస్త్ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటుంది. అండ్ నేనేం చేస్తున్నా దానిలో సజెషన్లు కూడా ఇస్తుంది. ఎట్లా ఉంటుంది అంటే పొలిటికల్గా పొలిటికల్, నువ్వు రాహుల్ గాంధీతో కలిసి ఎట్లా చెప్పాలి, సోనియా గాంధీకి ఎట్లా చెప్పాలి, రేవంత్ రెడ్డితో కలిసి ఎట్లా చెప్పాలి, అన్ని గీతా ఉద్దేశం ఇస్తూనే ఉంటుంది. సో దానికోసం షీఈ్ ఇంట్రెస్టెడ్. అంటే ఎక్సైటింగ్ షీస్. అంటే ఒక హస్బెండ్కి 20 years అయిపోయింది అని కనిపించదు. ఎవ్రీడే ఒక కొత్త రూపం, విత్ కొత్త సబ్జెక్ట్, విత్ కొత్త కంటెంట్. సో ఇది నాకు లైలాలో అట్రాక్ట్ అయింది. సో లైలాకి ఏం కాంప్లిమెంట్ ఇచ్చిన, బ్యూటీ విత్ బ్రెయిన్స్. ఉట్టి బ్యూటీ అది ఉంటే ఆ చందమామ ఓల్డ్ అయిపోయింది, కానీ ఈ చందమామ రెయిన్బోలో టర్న్ అయింది కాబట్టి అంతే అంతే. దానికోసం అటకాయించిన ఇక్కడ. సో లైలా గారు, యాక్చువల్లీ ఎవరైనా కూడా ఉమెన్స్ ఎవరైనా కూడా ఎక్కువగా బర్త్డేస్, పెళ్లి రోజులు, గిఫ్ట్లు, లేకపోతే మన బయటకు తీసుకెళ్తాలు, సెలబ్రేట్ చేయటాలు, ఇవే ఎక్కువగా ఇష్టపడతాం. అలాంటిది ఆయన డే 1 చెప్పేశారు, నువ్వు సెకండ్, నాకు ఫస్ట్ నేషను, నువ్వే సెకండ్ అని చెప్పినప్పుడు కొంచెం ఎవరైనా ఆలోచిస్తారు. అంటే ఓకేనా ఇతన్ని చేసుకోవటం కరెక్టా కాదా అని ఆలోచిస్తారు. బట్ మీరు అవేవి లేకుండా ఆయన్ని ఈజీగా యాక్సెప్ట్ చేసేసి, ఓకే మీ ఒపీనియన్స్ మీవి, నాకు ఇదే హ్యాపీ అని చెప్పేసి యాక్సెప్ట్ చేశారు. అదే ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి. కానీ ఎక్కడైనా మధ్యలో ఒకసారి అయినా బాధ అనిపించిందా? అంటే ఇలాంటివి లేకపోవటం ఎక్కడైనా కొంచెం ఆ ఫీల్ ఉందా, మిస్ అయిన ఫీల్ ఉందా? Yes, initially it used to feel. Because as I thought, when he said, I'm not going to celebrate anything, for me, Desh is Pele, I will love you, but you will always, if you want to get, you can get married. And I wanted to get married. Because I'm not a person who will go around with somebody. For me, it has to be a relation, it has to end in a marriage. So I got married, accepting, thinking with time I will make sure that I will change. With time he will change. But with time he did not, because he was very clear. So initially, yes, there were little fights, there were arguments, there was no talking, there was closing the door and making sure he's knocking behind him saying, okay, fine, I told you before. And one thing he always had to say, मैं तो पहले बोल दिया था ना तेरे को. That's it, one answer, period. Did I hide anything from you? Did I tell you? No. So I told you that my first will be my duty. So you shouldn't have got married. First thing I told you. So that first argument you cannot argue, because that is the truth. Already open ga cheppe unnaru Openly he kabatti. has said. So he has not said it. So that is, it was very difficult. It was not easy. As a woman, you have your own wishes. You want to do things. So it was difficult. But with time, it took. When I stayed with him, I saw. See, having a courtship is very different, because you're meeting in the morning, you're meeting for 4 hours, you're meeting for 5 hours. You be your best, he's your best, you are your best. But when you're staying with a person, you see every mood of that person. How he is when he gets up in the morning, how he is when he's in a bad mood, how he is in a good mood. So it's a very different experience, even if it's a love marriage or it's an arranged. Nothing. In fact, I feel sometimes if it's an arranged marriage, it is much easier, because you don't expect anything. It's a new person. But when it's a love marriage, there's a lot of expectations already there. So it is more difficult. So it was very difficult, no doubt for me. But with time, as I said, when I saw his commitment towards something, so slowly I molded myself. It's no use shouting. It is no use screaming. As it is, tomorrow morning he will make sure that, he will convince me and I'll get convinced. Okay. So what is the use? So with time, slowly I gave up. It took time, yes. But yes, it was not easy.
సో ఫిరోజ్ గారు మా అందరికీ కూడా ఒక ఫైర్ బ్రాండ్గా, కొంచెం షార్ట్ టెంపర్గా, కొంచెం అగ్రెసివ్గా ఇవన్నీ కూడా కనిపిస్తుంది. బట్ ఒక హస్బెండ్గా మీ దగ్గర ఎలా ఉంటారు? సేమ్ ఇవే ఉంటాయా లేకపోతే హస్బెండ్గా కొంచెం తగ్గి See, ఉంటారు? if you feel if you define husband, how a husband should be, Right. then if the typical husband, then he's a very bad husband. If you say typical husband. Yeah. But when you put a marriage into compatibility, where he is there when you need him, he's there for you, he's compassionate towards the people, that is what you see in him. So when you see that as a friend, he's an excellent friend to have. He's a midnight friend. Midnight. I still remember. There was one day he was sleeping and one of his friends called him. And he picks up the phone. He goes out. What we think, okay, he doesn't want you to be disturbed, so he's taken the phone. Half an hour, 40 minutes, he's outside. You come out and see he's disappeared. Where are you? He said, usko meri zarurat thi, unne meko call kara, so I went off. So he can never say no. So he is a person who's always there. He's like dial 100. He's there when you need him.